అంగన్వాడీలకు సంబంధించినటువంటి సమ్మె విరమణ జరిగింది. ప్రభుత్వం అంగన్వాడీలతో జరిగినటువంటి చర్చలు సఫలమయ్యాయి. 11 డిమాండ్లలో 10 డిమాండ్లను ఇప్పటికీ అమలు చేయడానికి వాళ్ళు కార్యాచరణ కూడా ప్రకటించేశారు. ప్రభుత్వం వైపు నుంచి రిటైర్మెంట్ బెనిఫిట్స్ భారీగా పెంచినటువంటి ప్రభుత్వం పెంచింది. పదవి విరమణ వయసు 60 సంవత్సరాల నుంచి 62 సంవత్సరాలు అందరికి ఉన్నట్లుగాను వాళ్ళకు కూడా పెంచారు. చనిపోయిన వారి కుటుంబాలకు 20,000 రూపాయలు మట్టి ఖర్చులు, అదేవిధంగా వేతనాల పెంపు జూలై నుంచి అమలు చేసేలా హామీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది. సమ్మెకాలంలో వేతనాలు కూడా ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. పోలీసు కేసులపై సానుకూలంగా నిర్ణయం తీసుకొని ఆ కేసులు ఎత్తివేసేదానికి కూడా చర్యలు తీసుకుంటామనేటువంటి విధంగా మంత్రి బొత్స సత్యనారాయణ, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, మిగతా ప్రభుత్వ అధికారులు అందరూ కూడా ఈ చర్చల సందర్భంగా అంగన్వాడీలకు ఇచ్చినటువంటి హామీ, దీంతో సమ్మె విరమిస్తున్నట్టు కూడా అంగన్వాడీలు స్పష్టంగా ప్రకటన చేశారు. అయితే ఈ సమస్య ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తున్నటువంటి వేళ అంగన్వాడీలు సమ్మెకి పిలిపివ్వటము, అదేవిధంగా చలో విజయవాడకు పిలిపించినటువంటి నేపథ్యంలో కొంత ఉద్రిక్త వాతావరణ పరిస్థితులు కూడా నెలకొన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా అందరూ కూడా విజయవాడకు వస్తున్నటువంటి పరిస్థితి. దాంతో దీంట్లో అసాంఖ్యక శక్తులు వచ్చేదానికి అవకాశం ఉంది, ఏదైనా సరే ఉద్రిక్త పరిస్థితులు నెలకొనొచ్చు అనేటువంటి దాని మీద ఇంటెలిజెన్స్ వర్గాలు మాకు సమాచారం ఇచ్చాయి. అందుకోసమని ఈ మొత్తము చలో విజయవాడ కార్యక్రమాన్ని భగ్నం చేయాల్సినటువంటి పరిస్థితులు వచ్చాయని పోలీసులు అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది. అయితే ప్రభుత్వం ఉక్కుపాదంతో అణిచివేసింది ఈ చలో విజయవాడ కార్యక్రమాన్ని. అక్రమంగా అరెస్ట్ చేశారు. బీఆర్టీఎస్ రోజులోకి వచ్చినటువంటి వాళ్ళ మహిళల్ని, అంగన్వాడీలని, అదేవిధంగా విజయవాడకి ఎవరు వస్తే వాళ్ళని అందరిని కూడా అరెస్ట్ చేశారు అనేటువంటి విధంగా కూడా అంగన్వాడీకి సంబంధించినటువంటి కార్మిక సంఘాలు వీళ్ళందరూ కూడా ప్రకటన చేశాయి. అయితే రేపు మరి బంద్కు పిలిపిస్తున్నాం, రాష్ట్ర బంద్కి అక్రమ అరెస్టుల నేపథ్యంలో అని చెప్పేసి కొన్ని అఖిలపక్ష సంఘాలు పిలిపించాయి. అయితే ఆల్రెడీ మరి వీళ్ళు సమ్మె విరమించారు, అంగన్వాడీలు సమ్మె విరమించారు కాబట్టి బహుశా మరి రేపు సమ్మె ఉంటుందా ఉండదని, సమ్మె ఉండకపోవచ్చాము. అంగన్వాడీలు ఈ రోజు నుంచే విధుల్లోకి వెళ్ళటానికి సిద్ధమైనటువంటి పరిస్థితి ఉంది. అంగన్వాడీలకు సంబంధించినటువంటి విషయంలో రిటైర్మెంట్ బెనిఫిట్స్ను వర్కర్లకి 50,000 నుంచి 1,20,000కి పెంచడానికి ప్రభుత్వం అంగీకరించింది. హెల్పర్లకి 20,000 నుంచి 60,000కి పెంచుతున్నామని కూడా ప్రకటించింది. పదవి విరమణ వయసు 60 నుంచి 62 ఏళ్ళు. అదేవిధంగా కేంద్ర నిబంధనల ప్రకారం మినీ అంగన్వాడీలను కూడా అప్గ్రేడ్ చేస్తామనేటువంటి విషయాన్ని కూడా ప్రకటించారు. మట్టి ఖర్చులు 20,000 ఇస్తామని అటువంటి విధంగా కేంద్ర ప్రభుత్వం గ్రాట్యుటీ అంశం తీసుకెళ్ళి కేంద్రం దృష్టికి తీసుకెళ్ళి నేరుగా అమలు చేస్తామనేటువంటిది కూడా స్పష్టం చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ సమస్యలు అంటే 11 సమస్యల్లో 10 సమస్యలు అమలైనందువలన మేము విధులకు హాజరవుతున్నాం, ఈ మొత్తాన్ని ఈ సమ్మెను మేము విరమించేస్తున్నాం అనేటువంటి విషయాన్ని కూడా వాళ్ళు సంఘాలకు సంబంధించినటువంటి వాళ్ళు ప్రకటించారు. ఇది ఒక రకంగా ప్రభుత్వానికి ఊరట లాంటిదే. ఎందుకంటే అంగన్వాడీలు వర్కర్స్ వీళ్ళందరూ ఎన్నికల సమయంలో ఈ విధమైనటువంటి సమ్మె చేయటము, అరెస్టులు, ఈ నేపథ్యము ఎలాగో ప్రతిపక్ష పార్టీలు వాళ్ళు తమకు అనుకూలంగా మలుచుకునేటువంటి ప్రయత్నం అయితే చేస్తారు. కాబట్టి ప్రభుత్వం కూడా కొంత అప్రమత్తంగానే వ్యవహరించి బొత్స సత్యనారాయణ అదేవిధంగా సజ్జల రామకృష్ణారెడ్డి రెగ్యులర్గా వీళ్ళకి సంబంధించినటువంటి అంశాల మీద చర్చలు జరుపుతూ వస్తున్నారు. దీని మీద ఇప్పుడు ఎట్టకేలకు ఈ సమస్య పరిష్కారం అవటం అనేటువంటిది ఇటు ప్రభుత్వానికి అదేవిధంగా అంగన్వాడీలకి ఉపయుక్తంగా ఉండేటువంటి అంశంగానే ఉంది.